హాయ్ అండి. నేను విజయ్. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగిన తర్వాత అయితే ఈ రోజుకైతే 71st డే అండి. సో, ఇక్కడైతే నాకు హెయిర్ అనేది ఇంప్లాంట్ చేశారు. ఇక్కడ నుండి ఇక్కడి వరకండి ఈ ఏరియా అంతా. సో, అంతా గూడా మనకు ఊడిపోయి షేడింగ్ ఫేస్ అయిపోయి ఇప్పుడే లైట్‌గా అయితే హెయిర్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో, ఇదంతా లైట్‌గా గుచ్చుకున్నట్టు హెయిర్ అయితే పైకొస్తున్నట్టయితే అనిపిస్తుందండి. సో, ఇదంతా గూడా కనిపిస్తుందనుకుంటా. సో, ఇదంతా గూడా అండ్ అంతా మింటాప్ రాసానండి. అదే మినాక్సిడిల్ రాశాను. సో, అందుకే కొంచెం ఆయిల్‌గా ఉంటుంది. సో, అండ్ డోనర్ ఏరియా చూపిస్తాను. డోనర్ ఏరియా అండి. కొన్ని కామెంట్‌లో చూశానండి. సో, మినాక్సిడిల్, మింటాప్ ఎప్పుడు లైఫ్ లాంగ్ వాడాలా? అసలు ఎందుకు అని. సో, ఈ ఎగ్జిస్టింగ్ హెయిర్ ఏదైతే నాకుందో ఆ హెయిర్ కాపాడుకోవడానికైతే మింటాప్ అనేది వాడాలండి. లేదంటే అది కూడా మేబీ కొంచెం అది కూడా ఊడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో, కాబట్టి కొంచెం మనం వాడుకుంటా ఉంటే సర్టెన్ ఏజ్ వరకు మనకు నచ్చినన్ని రోజులు మనం వాడుకుంటా ఉంటే అలాగైతే అది కంటిన్యూ అవుతుంది. దానికి కూడా పెద్ద అమౌంట్ ఏం ఖర్చు కాదండి. సో, మామూలుగా మన బడ్జెట్‌లోనే అవుతుంది కాబట్టి డైలీ ఒక 1 టైమ్ ఆర్ 2 టైమ్స్ అలా వాడితే బెటర్ అండి. సో, ఇది నాకున్న ఐడియా ప్రకారం చెప్పాను. సో, ఇప్పటివరకైతే ఇంతే అండి. మనకు నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్ అండ్ థ్యాంక్ యూ జాన్ మచ్ సార్.